సమారోప్య యద్యుపాసా విధీయతే సా విధి ప్రచ్యుతా జ్ఞేయ తవ తత్వం తథైవ హి. కాలగమనంలో శోభకృత్ నామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని క్రోధి నామ సంవత్సరంలోకి మనందరం కూడా ప్రవేశించాం. ఈరోజు మనందరికీ కూడా తెలుగు సంవత్సరాది. సంవత్సరము మొదలవుతున్నటువంటి రోజు ఈ రోజున ఉగాది పర్వదినము అని మనందరం కూడా పిలుచుకుంటాం. ఈ సంవత్సరాదిలో ఈ వసంత ఋతువు ఆరంభ కాలంలో ఎంతో చక్కగా తలంటు స్నానములన్నీ కూడా ఆచరించుకుని భగవత్ కైంకర్యము చేసి షడ్రుచోపేతమైనటువంటి మధురామ్ల లవణ కటు కషాయ తిక్తములు అనేటువంటి షడ్రుచులు, ఆ షడ్రుచోపేతమైనటువంటి ఆ ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే ఈ షడ్రుచోపేతమైనటువంటి ప్రసాద స్వీకరణ ద్వారా మనలో ఉండేటువంటి అంతఃశత్రువులైనటువంటి అరిషడ్వర్గములను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల నుండి మనందరం కూడా జయాన్ని పొంది ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు మనందరికీ కూడా కలగజేస్తాడు అని శాస్త్రం చెప్తోంది. ఈ శాస్త్రము చెప్పినటువంటి వాటినన్నింటినీ కూడా మనం ఎంతో చక్కగా పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కనుక ఆచరించినట్లయితే ఆనందం తనంతట తానే మనల్ని ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది. అందుకే అంటూ ఉన్నాం, అన్యత్ర త్వాం సమారోప్య యద్యుపాసా విధీయతే. భగవత్ కైంకర్యం ఎప్పుడూ కూడా సాక్షాత్తుగా చేయాలి, నమ్మకంతో చేయాలి. భగవంతుడు యందు పరిపూర్ణమైనటువంటి శరణాగతి తత్వాన్ని నింపి మనం ఆచరించాలి. అంతేకాని ఎక్కడో భగవంతుణ్ణి ఆరోపించి భక్తి ఉన్నదా లేదా తెలియకుండా వారెవరో చేశారు కనుక మనం కూడా ఏదో చేస్తూ ఇలా అంతా కూడా ఆచరించడానికి వీల్లేదు. అందుకే అన్యత్ర త్వాం సమారోప్య, ఎక్కడో నిన్ను ఆరోపణ చేసి ఆరాధిస్తే స్వామి అది అంత బాగుండదు. అన్యత్ర త్వాం సమారోప్య యద్యుపాసా విధీయతే, ఎటువంటి ఉపాసన అయితే నా ద్వారా చేయబడుతుందో సా విధి ప్రచ్యుతాజ్ఞేయ, ఆ విధి ప్రచ్యుతము అంటే అంత గొప్పదేమీ కాదండి. కనుక ఉత్తమమైనటువంటి సాక్షాదారాధనాన్ని మనందరం కూడా చేయాలి అంటున్నారు. సా విధి ప్రచ్యుతాజ్ఞేయ తవ తత్వం తవైవ హి. ఇవి ఎలా చేసినా కూడా భగవత్తత్వం ఎప్పుడూ కూడా భగవంతుడి తత్వంగానే ఉంటుంది అంటున్నారు. కనుక ఈ నూతన సంవత్సరాదిలో మనందరం కూడా భగవత్తత్వాన్ని చక్కగా అవగతం చేసుకుని గోవిందుడి యొక్క ఆరాధన చేద్దాం. గోవిందుడి యొక్క ఆరాధనతో ఈ నూతన సంవత్సరాదిలో ఎంతో చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. Oh